దయ్యం కృష్ణాష్టమి వేడుకలు. అడవిలో ఒక దయ్యం ఉంటుంది. ఆ దయ్యానికి దేవుడన్నా పూజలు చేయడం అన్నా చాలా ఇష్టం. దాంతో ఆ దయ్యం ఏమనుకుంటుంది అని అంటే, ఈసారి వచ్చే కృష్ణాష్టమికి ఎలా అయినా సరే చక్కగా పూజలు చేసి నేను దేవుణ్ణి పూజించాలి అని అనుకుంటుంది దయ్యం. కానీ దయ్యం, ఇవన్నీ నేను ఒక్కదాన్నే చేయలేను కదా, ఈ కాకిపిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, అది వస్తే దాన్ని కూడా సాయం అడగొచ్చు అని అనుకుంటూ ఉండగా నల్ల కాకి దయ్యం దగ్గరికి వస్తుంది. కాకి వచ్చి దయ్యంతో ఇలా మాట్లాడుతుంది. ఏంటి దయ్యం, ఏదో దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నావు నువ్వు అని అంటే, అప్పుడు దయ్యం ఇలా సమాధానం ఇస్తుంది. అవును, ఈసారి నాకు కృష్ణాష్టమి పండగ చేయాలని ఉంది. దాని గురించే ఆలోచిస్తున్నా. మనందరం కలిసి కృష్ణాష్టమి చేసుకుందామని అంటే, కాకి నేను వస్తానో రానో అని అంటుంది. అప్పుడు దయ్యం, సరే సరే, నేను నా చిట్టి పక్షినో బుజ్జి పక్షినో పిలుచుకుంటానులే, నువ్వేం అవసరం లేదు అని చెప్పి దయ్యం అంటుంది. దయ్యం ఒక్కటే తన ఇంటి ముందు కూర్చొని ముగ్గులు వేయడం మొదలు పెడుతుంది. ఎందుకంటే ఆ రోజే కృష్ణాష్టమి కాబట్టి. దయ్యం చిట్టి పక్షిని, బుజ్జి పక్షిని, ఇంకా కాకిని అందరినీ పిలుచుంటుంది సహాయం కోసం. కానీ అంతవరకు ఎవ్వరూ రాలేదు. ఎవ్వరూ రాకపోవడంతో ఖాళీగా ఉండడం ఎందుకు, నేను ముగ్గులు వేయడం మొదలు పెడితే అదే అలా 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 ముగ్గులు అయిపోతూ ఉంటాయని చెప్పి దయ్యం ముగ్గులు వేయడం మొదలు పెడుతుంది. అలా చక్కగా 2 రంగవల్లుల లాంటి ముగ్గుల్ని దయ్యం వేస్తుంది. వేసిన తర్వాత కూర్చొని ఆలోచిస్తుంది. అబ్బా, ఈ చిట్టి పక్షో బుజ్జో ఎవరో ఒకరు రావచ్చు కదా, ముగ్గులు వేసి వేసి నడుము నొప్పి వచ్చేసింది నాకు అని దయ్యం అనుకుంటూ ఉండగానే చిట్టి పక్షి ప్రత్యక్షమవుతుంది. అమ్మా వచ్చావా, ఇంతసేపటి నుంచి అనుకుంటున్నానో నీ గురించి అని దయ్యం అంటుంది. చిట్టి పక్షి దయ్యంతో, వచ్చేసానులే, వచ్చేదారిలో అదిగో ఆ నల్లకాకి ఎదురై మాటలు పెట్టింది, దానివల్ల ఆలస్యం అయిపోయింది. సరే సరే పద పద, ఇప్పటికే ఆలస్యమైందని చెప్పి దయ్యం ఇంకా చిట్టి పక్షి కలిసి ఇంకా ముగ్గులు వేయడం మొదలు పెడతారు. అలా వాళ్ళ ఇంటి ముందంతా ఎంతో చక్కటి రంగవల్లు లాంటి ముగ్గుల్ని వేస్తారు. చిన్న ముగ్గులు, పెద్ద ముగ్గులు, ఇంకా కృష్ణాష్టమి అవ్వడంతో ముగ్గులో హ్యాపీ కృష్ణాష్టమి అని కూడా రాస్తారు ఇద్దరు కలిసి. అలా వాళ్ళు వేసిన ముగ్గులు మొత్తం ఆ ఏరియాలోనే అందరికైనా అందమైన ముగ్గుల్ని ఇద్దరు కలిసి వేస్తారు. దాని తర్వాత ఇంకా దేవుణ్ణి సిద్ధం చేయాలి, అలంకరించాలి అని అనుకుంటారు. ఎంతో చక్కగా దయ్యం, చిట్టి పక్షి ఇంకా బుజ్జి పక్షి అందరూ కలిసి కృష్ణుడిని అలంకరిస్తారు. కృష్ణుడి ముందర లడ్డు, బూందీ అన్నీ పెట్టేసి దేవుడికి పూజ చేయడం మొదలు పెడతారు. దయ్యం ఎంతో నిష్టగా కూర్చొని దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. చిట్టి పక్షి, బుజ్జి పక్షి కూడా అలాగే పూజ చేస్తారు. అలా వారి యొక్క కృష్ణాష్టమిని ఎంతో సంబరంగా సంతోషంగా గడుపుకుంటారు వాళ్ళ ఇంట్లో. ఇది మన దయ్యం చేసుకున్న కృష్ణాష్టమి వేడుకలు. మీరు ఎలా కృష్ణాష్టమి చేసుకున్నారు? అందరికీ కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు.